హలో అండి, నేను మీ మోనికా. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముంబైస్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పావ్ బాజీ. ఈ పావ్ బాజీని A to Z ప్రాసెస్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తా, పావు బన్తో సహా. ఈ పావు బన్ చేయడానికి మనం ముందుగా ఇలా ఒక బౌల్లో 1/2 kg మైదా పిండి వరకు వేసుకోవాలి. నేను 1/2 kg తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు 1/2 kgతో చేసుకోండి. ఇలాగా 1/2 kgకి అయితే 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ ఈస్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకుంటున్నాను. డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ వేస్తేనే మనకి బన్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకొని కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గానే కలుపుకోండి. మనం పిండి ముద్ద కలిపిన తర్వాత మనకి డో అనేది చేతికి స్టిక్కీగా ఉండాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్కీగా ఉండాలి. అలా కలుపుకున్నట్టయితే మనకి బన్స్ మెత్తగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 5 to 6 minutes ఈ పిండి ముద్దనైతే మనం బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్టయితే అందులోకి ఎయిర్ అది బాగా చేరి మనకి బన్స్ అనేవి చాలా ఫ్లఫీగా మెత్తగా వస్తాయి అన్నమాట అండి. నేను ఇప్పుడు చూపించబోయే బన్స్ మీకు ఓవెన్ లేకుండా స్టవ్ మీదే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకున్నాక మనం ఇలాగా ఒక 5 to 6 times ట్యాప్ చేయాలి. గిన్నెకేసి అలా కొట్టుకున్నట్టయితే చాలా బాగా వస్తాయి. అలా బాగా ట్యాప్ చేసిన తర్వాత మనం ఈ పిండి కలిపిన గిన్నెకి అలాగే ఈ పిండి ముద్దకి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నట్టయితే మనకి పిండి ముద్ద అనేది డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పిండి ముద్ద మనం 2 గంటల పాటు నాననివ్వాలి. అప్పుడే ఈస్ట్ అనేది బాగా రియాక్ట్ అయ్యి పిండి అనేది బాగా పొంగుతుందన్నమాట. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక టవల్ని తీసుకొని బాగా తడిపి దీనిపైన కప్పేసి ఉంచాలి. అప్పుడు ఆ వెట్టినెస్కి ఆ చల్లదనానికి పిండి అనేది డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది. అండ్ అలాగే బాగా ఫాస్ట్గా ఫర్మెంట్ అవుతుంది. ఇలా 2 hours నానించిన తర్వాత మనం తీసి చూసినట్టయితే మన పిండి ముద్ద ఆల్మోస్ట్ డబల్ ద సైజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ 5 to 6 minutes బాగా ఒత్తుకుంటూ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి బన్ కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజు చేసుకున్నాను. మీరు పావు బన్స్ చేసుకునేలాగా ఉంటే కొంచెం చిన్న సైజే చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనకు నచ్చిన సైజులో పిండి తీసుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పైన ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకుంటూ వెనక్కి ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి బన్స్ బయట కొనుక్కున్న బన్స్ లాగే వస్తాయి. ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం బన్స్ బేక్ చేసుకునే ట్రేకి కూడా ఆయిల్ని అప్లై చేసుకొని వీటిని అందులో ప్లేస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ బన్స్ చేసుకున్న తర్వాత కూడా 1.5 hour నాననివ్వాలి. సో ఇవి నానిన బన్స్ అనమాట. ఈ పక్క ప్లేట్లో ఉన్నవి ఫ్రెష్గా ఇప్పుడే చేసిన బాల్స్. సో ఇప్పుడు ఈ నానిన బన్స్ని నేను బేక్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ ప్లేట్లో ఉన్న బన్స్ని ఇంకో 1.5 hour అలాగే పక్కన పెడతాను. వీటిపైన కూడా ఇలాగే తడి టవల్ని వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఫర్మెంట్ అయిన బన్స్ ఉన్నాయి కదండి, వీటిపైన మనం పాలన అయితే అప్లై చేసుకుంటున్నాం. కలర్ మంచిగా రావడం కోసం పాలన అప్లై చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం బేక్ చేసుకొని గిన్నెని తీసుకోండి. సేమ్ కేక్ బేక్ చేసుకున్నట్టుగానే ఇలాగా ఒక గిన్నెని తీసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి ఒక 5 minutes పాటు. ఇలా ప్రీహీట్ అయిన బాండీలో మనం ఈ బన్స్ ట్రేని అయితే పెట్టుకుంటున్నాము. ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 40 minutes వరకు ఉడకనివ్వండి. అదే మీరు ఓవెన్లో చేసుకున్నట్టయితే 180 degreesలో 40 minutes వరకు బేక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 40 minutes అయిపోయిందండి. చూసారు కదా మనకి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో వీటిని వెంటనే బయటకైతే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిపైన ఆయిల్ కానీ మెల్టెడ్ బటర్ని కానీ అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్నట్టయితే మనకి పై పొర అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ మంచి షైనింగ్గా కూడా ఉంటుంది.
మీకు ఒకవేళ పైన పొర కొంచెం తీయగానే గట్టిగానే అనిపిస్తుంది, కానీ మీరేం కంగారు పడిన అవసరం లేదు. ఇలా ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా తడి టవల్ని అయితే వేసుకొని కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్నట్టయితే పూర్తిగా చల్లారిపోయే టైంకి మనకి మొత్తం మెత్తబడుతుంది. చూసారు కదా, చాలా బాగా మెత్తబడింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఈ ప్లేట్కి ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి ఈ బన్స్ అనేవి ఈజీగానే వస్తాయి. చూసారు కదా ఎంత బాగా బేక్ అయిందో. ఇప్పుడు నేను మీకు ఎంత ఫ్లఫీగా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి. నాకు ఈ బన్స్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరినాయండి. మీరు కూడా తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారు కదా, బన్ అనేది మనకి బయట ఎంత మెత్తగా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా దొరుకుతుందో సేమ్ అలానే వచ్చింది. సో ఈ పావు బన్స్ని అయితే పక్కన పెట్టేసి నేను బాజీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 మీడియం సైజ్ బంగాళదుంపలను వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిలో హాఫ్ క్యాప్సికమ్ని వేసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకోండి, ఎందుకంటే మనం విజిల్స్ వేయిస్తాం కాబట్టి మెత్తగా ఉడికిపోతాయి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 మీడియం సైజ్ క్యారెట్లను అయితే తీసుకొని వాటిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక చిన్న బీట్రూట్ ముక్కని కూడా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెంగా సరిపోతుంది. కలర్ అండ్ మంచి స్ట్రక్చర్ కోసం బీట్రూట్ని వాడుతున్నాను అనమాట. నేను ఇలా పచ్చి బఠానీని నానబట్టి వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉండుంటే ఇలా కుక్కర్లో వేసుకునే అవసరం లేదు, ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను. వీటిని అయితే 3 విజిల్స్ రానిద్దాం. ఇవి విజిల్స్ వచ్చేలోపు పావుబాజీ మసాలా కావాలి కదండి మనకి. దానికోసం ఇలా ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల సోంపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 4 యాలక్కాయలు, ఇంచు సైజు ఉన్న దాల్చిన చెక్క ముక్కలు 3, అండ్ అలాగే 3 బిర్యానీ ఆకులు, 3 స్టార్ ఎనేస్ పువ్వులు, ఒక 10 లవంగ మొగ్గలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటే మీరు మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు. నేను ఇంట్లో చేసి మీకు ఆ మసాలా చూపిద్దామని చెప్పి నేను ఇంట్లో చేస్తున్నాను. ఇలా అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. అందులోనే ఇలా ఒక 10 ఎండుమిర్చి వరకు వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాక అందులో 1.5 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం పసుపు, అండ్ అలాగే బ్లాక్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేనట్టయితే చాట్ మసాలా వేసుకొని బాగా మెత్తగా నేను వీడియోలో చూపించినట్టుగా పౌడర్ చేసుకోండి. ఈలోపు విజిల్స్ అయిపోయి ప్రెషర్ పోయిన వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిన వెజిటేబుల్స్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. మీ దగ్గర పొటాటో స్మాషర్ ఉంటే ఇంకా త్వరగా పని అయిపోతుంది. సో ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం బాజీ చేసుకునే పెనాన్ని పెట్టుకోవాలి. ఇలా పాన్ పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ బటర్ని కూడా వేసుకోండి. నేను సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్రని వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే టమాటాని కూడా వేసుకోవాలి. మీరు ఒకవేళ ఫ్రోజన్ బఠానీ యూస్ చేసినట్టయితే టమాటోతో పాటు ఆ ఫ్రోజన్ బఠానీని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత పావుబాజీ మసాలా అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, పూర్తిగా ఆప్షన్. పావుబాజీ మసాలా అయితే కంపల్సరీ వేసుకోవాలి, అది కూడా 1.5 టీ స్పూన్. నేను చెప్పిన కొలతలకి 1.5 టీ స్పూన్ పావుబాజీ మసాలా అయితే సరిపోతుంది. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసుకోండి. ఇందులో మనం వెజిటేబుల్స్ ఉడికించుకున్నప్పుడు
వచ్చిన స్టాక్ ఉంటుంది కదా, వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం పప్పు గుత్తితో కానీ లేదంటే పొటాటో స్మాషర్తో కానీ ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటూ కొంచెం కసూరి మేతి తీసుకొని ఇలా బాగా మెదిపి నలిపేసి అందులో వేయాలన్నమాట. అప్పుడు ఆ కసూరి మేతి ఫ్లేవర్ అంతా కూడా మనకి బాగా వస్తుంది. బాజీకి కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కొంచెం బటర్ అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పావు బాజీ కోసం మనం ముందుగా చేసుకున్న బన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇలాగా మధ్య కట్ చేసుకొని పాన్ మీద బటర్, కొంచెం కొత్తిమీర, అలాగే కారం వేసి వీటిని ఫ్రై చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, కేవలం బటర్తోనే ఫ్రై చేసుకోవాలి. బటర్ ఉంటేనే చాలా బాగుంటుంది బాజీకి, ఏమాత్రం ఆయిల్ యూస్ చేయొద్దు. ఇలా కొత్తిమీర కారం కూడా వేసి ఫ్రై చేయండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇలాగా ప్లేట్లో కొంచెం కర్రీ వేసుకొని ఒక బటర్ చిన్న క్యూబ్ వేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్ట్రీట్ స్టైల్లో వచ్చినట్టు వస్తుంది టేస్ట్, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీడియోకి